వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రాజు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 20 జిల్లాలని మోందా తుఫాను అతలాకుతలం చేస్తుంది. అయితే దీని మీద ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి ఈ తుఫాను పట్ల వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి ప్రతిపక్షం అని చెప్పుకునేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది. ఏంటి అంటే గడిచిన 2-3 రోజులుగా కూడా ఈ తుఫానుకి సంబంధించినటువంటి సన్నద్ధత కోసం అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 164 మంది కూటమి ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్ అధికారులు, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సెక్రటరీ స్థాయి అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ తుఫాను విధుల్లో మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఉన్నటువంటి వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసిందే కదా ఏ విధమైనటువంటి విష ప్రచారం చేస్తూ ఉంటుందో. ఏ సంఘటన జరిగినా దాన్ని చంద్రబాబు నాయుడికి అలాగే పవన్ కళ్యాణ్కి ముడిపెట్టడం అనేది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది అనేది మనం ఒకసారి ఇక్కడ ఈ సిస్టంలో కానీ చూస్తే మనకు తెలుస్తుంది. ఒకసారి ఈ వీడియో కానీ చూస్తే మనం ఇందులో కానీ చూస్తే ఈ ఫోటో, రాష్ట్రానికి తుఫాను ముప్పు, పాలన అస్తవ్యస్తం, దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్కు చంద్రబాబు, ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్కు లోకేష్, హైదరాబాద్లోనే పవన్ కళ్యాణ్, ముందస్తు చర్యలపై లేని దిశానిర్దేశం, తుఫాను వేళ అధికారులకు మీటింగులు, బాబు సుత్తి సమావేశాలు, పర్ఫార్మెన్స్ వీక్, పబ్లిసిటీ పీక్, ఇవాళ తుఫాను వచ్చాక తిరిగ్గా హడావుడి సమావేశాలు. సో ఇది దేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నటువంటి ఒక పోస్ట్ అనమాట ఇది. అంటే తుఫాన్ వస్తూ ఉంటే కనీసం పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు ఏమో హైదరాబాద్లో ఉన్నాడు, నారా లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నాడు. ఇది మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ట్వీట్ అనమాట ఇది. ఇందులో చూడొచ్చు మనం. సో ఇది మళ్ళీ మేము పెట్టలేదు అంటారనేసి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే 16 hours బ్యాక్, అంటే దగ్గర నిన్న పెట్టినటువంటి ట్వీట్ ఇది. తుఫాన్తో ఏపీ అతలాకుతలం, వరదలతో అల్లాడిపోతున్న జనం, దుబాయ్ నుంచి తాపీగా హైదరాబాద్కి ఎన్సీబీఎన్, అతని వెంటే ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్కి నారా లోకేష్, రాష్ట్రానికి తుఫాను ముప్పు. ఇందాక నేను చూపించినటువంటి ఫస్ట్. అంటే ఏమనాలి ఇలానే, అంటే ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే దేనికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విష ప్రచారానికైనా సరే వెనకాడేటటువంటి పరిస్థితి లేదు అని తెలుస్తుంది మనకు. ఇక్కడ మనం కానీ చూస్తే మొత్తం కూడా ఇది చూడొచ్చు. నిన్న టీడీపీకి సంబంధించినటువంటి అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టింది, క్షణక్షణం అప్రమత్తం, అన్ని విధాల సంసిద్ధం, మోందా తుఫానుపై ఆర్టీజీఎస్లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష, ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం. సో ఇలాగా ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు అక్కడే కూర్చొని అక్కడి నుంచే ఎప్పటికప్పుడు నివేదిస్తూ 164 మంది కూటమి ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఇక్కడ చూడొచ్చు. 19 కోట్లు విడుదల సహాయ చర్యల కోసం, 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేశాం, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు సహాయక చర్యలు అని చెప్పేసి. అంటే ఇంత క్లియర్గా కూడా పాలన సాగిస్తూ తుఫానుకి సంబంధించినటువంటి దాని మీద అప్రమత్తంగా ఉంటే వీళ్ళు హైదరాబాద్లో ఉండాలని చెప్పేసి బెంగళూరులో ఉన్నటువంటి ఆయన ప్రస్తుతానికి దీని మీద ఒక ట్వీట్ చేస్తాడు. సో ఇది ఈ వీడియో చూస్తే మనం ఈ వీడియోలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. నారా లోకేష్ నిన్న అక్కడికి వెళ్ళి ఏదైతే ఆర్టీజీఎస్ సెంటర్ ఉందో ఆర్టీజీఎస్ సెంటర్లో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విజువల్ని మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఆర్టీజీఎస్ సెంటర్లోనే ఆయన మకాం వేసి ఎప్పటికప్పుడు ఏ ప్రాంతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూస్తున్న పరిస్థితి. ఇది వచ్చేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఛాంబర్ నుంచి ఆయన చేసినటువంటి సమీక్ష, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్తో కావచ్చు, ప్రత్యేక అధికారులతోటి ఆయన సమీక్ష నిర్వహించారు. ఇదంతా కూడా విజయవాడ కేంద్రంగా జరుగుతుందన్నమాట. కానీ జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇల్లు వాస్తవంగా హైదరాబాద్లో ఉన్నట్టు వాళ్ళ లెక్కలో కనిపిస్తోంది. సో ఇది నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీటింగు. సో ఇది చూస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇది గంటా శ్రీనివాసరావు అనుకుంటాను, ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారుల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వచ్చేసి ఇంకొక ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి పనితీరును ఆయన ఏ విధంగా చూస్తున్నాడు అనేది ఆ ఎమ్మెల్యే ద్వారా తెలుస్తుంది. ఇది వచ్చేసి ఇంకొక ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు అనౌన్స్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎమ్మెల్యేని కూడా మనం చూడవచ్చు ఇక్కడ. సో ఓవరాల్గా చూస్తే ఈ విధంగా సహాయక చర్యలను చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ కూడా ఏమీ పట్టనట్టు ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నటువంటి ట్వీట్లను చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రంలో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఈ తుఫాను వల్ల చాలా వరకు ఇబ్బందులు జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉంటే ఆ హెచ్చరికల
తోటి మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను నాయకుల్ని అప్రమత్తం చేసి అవసరమైతే సహాయక చర్యలు పాల్గొండి అని చెప్పాల్సింది పోయి అసలు ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, వాళ్ళు హైదరాబాద్లో కూర్చున్నారు, ఎందుకని ఈ బురద రాజకీయాలు చేస్తూ ఇంకా ఎన్నాళ్ళు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఈరోజు నిజంగా ఈ 20 మండలాల పరిధిలో చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని వాతావరణ హెచ్చరికల కింద ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎప్పటికప్పుడు అంటే ఎప్పుడు కూడా జరిగే పరిస్థితులు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా లేనటువంటి విధంగా 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉంటే 164 మంది క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఒక్క మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తప్ప. మీరు పులివెందుల ఎమ్మెల్యే, మీరు కనీసం అలాగే ప్రతిపక్ష నేతనే అని చెప్పుకుంటున్నారు. మరి కనీసం అరే రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంది, మా పార్టీ తరఫున ఏం చేద్దాం, సహాయక చర్యలు చేద్దాం అనేటువంటి ఆలోచన ఒకటి ఉందా? బుడమేరుకి అప్పుడు వరదలు వచ్చిన సందర్భంలో కూడా ₹1 ప్రకటించారు. ఆ ₹1 ఎవరికి ఇచ్చారు కూడా తెలియనటువంటి పరిస్థితి. మీకు చేత కాకపోతే సైలెంట్గా ఉండండి, లేకపోతే చేయడం చేత రాకపోతే కనీసం ఏం జరుగుతుందో చూస్తా నాకు కూర్చోండి. అంతేగాని ఈ విధంగా బురద రాజకీయాలు చేస్తూ ఈ విధంగా ఏం చేయట్లేదని చెప్తూ హైదరాబాద్లో ఉండాలని చెప్తూ ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ ఉండడం నిజంగా చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే కనీసం మారే ప్రయత్నం చేయండి. అక్కడ యాక్సిడెంట్ జరిగితే అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు జరిగింది, ఇక్కడ తుఫాను వస్తే అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు జరిగింది. ఇంకొక అడుగు ముందు చేసి వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, మీరు ఉండేది బెంగళూరులో. మరి బెంగళూరులో కూర్చొని మీరు హైదరాబాద్కి సంబంధించినటువంటి అంశాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు ఎలా మాట్లాడతారు? అంటే కనీసం బుర్రా బుద్ధన్న ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అలాంటివి ఏమీ లేకుండా బురద జల్లుతూ ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకా ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు చూసాం మనం మొత్తం కూడా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది అధికారులను డిప్లాయ్ చేశారు, ఎన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి, ఎన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు కూడా క్షేత్రస్థాయిలో లేకపోతే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి, అంతేకాకుండా వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు. మరి ఈ స్థాయిలో ఈరోజు తుఫానుకి సంబంధించినటువంటి సన్నద్ధత, తుఫానుకి సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ పనికి మాలినటువంటి రాజకీయం ఏంటి? ప్రాణాలతో రాజకీయం చేస్తారు, తుఫాన్తో రాజకీయం చేస్తారు, ప్రకృతి వైపరీత్యాలతో రాజకీయం చేస్తారు. ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇది వాటి అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.